G. Venkateswarlu Garu onto the dais, please, to speak a few words. Okay, thank you. Respected Chairman, Principal, dear faculty members, dear parents and students. సార్ ఇందాక చెప్పాడు ఆ ప్రాబ్లం. వన్స్ అపాన్ ఏ టైం పేరెంట్లు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మనం అందరం స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినాం. ఎవరు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినప్పుడు మనము ప్రాబ్లం స్టూడెంట్ ఎవరైనా చైల్డ్ ప్రాబ్లం అయినప్పుడు స్కూల్ రెస్పాన్సిబిలిటీ ఎంతో పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అంతగా ఉండే మనం చదువుకుంటాం. ఇంకా నేను చదువుకున్నప్పుడు మీ ఇల్లు ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ పేరెంట్ కంటే నేను మా పిల్లలు చాలా పెద్దలు అయ్యారు కాబట్టి నేను ఇంకా కొద్దిగా సీనియర్ సిటిజన్. మా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండే, మా టీచర్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండే, స్కూల్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండే, ఎక్కువ మోర్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఉండే. ఇప్పుడు పేరెంట్ రెస్పాన్సిబిలిటీ దాదాపుగా స్కూల్లో ఇన్ఫర్మేషన్ డంప్ చేయడానికి అవుతుంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ప్రిన్సిపాల్ సార్కి చెప్పుకో, స్కూల్ క్లాస్ టీచర్కి చెప్పండి, కన్సర్న్ టీచర్కి చెప్పండి. పేరెంట్ రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది. చూడండి, మీరే ఒక్కసారి రివ్యూ చేసుకోండి. టీచర్లు మరి బెదిరియాలి, టీచర్లు భయపెట్టాలి. మేము టీచర్లకు నేర్పేది ఏంటంటే పిల్లలతోటి ఫ్రెండ్లీగా ఉంటూ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయమని. పేరెంట్ కోరుకునేది ఏంటంటే భయపెట్టమని. ఇదేదో బాగాలేదు, కొద్దిగా పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ కూడా మోర్ ఉండాలి. సార్ ఇందాక చెప్తుంటే ఆ ప్రాబ్లం చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. మొబైల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇద్దరం తీసుకుందాం, మా వంతు మేము తీసుకుందాం. ఎస్కేప్ అయితే అని చెప్పట్లేదు, సార్ కూడా చేస్తాం. కానీ మీ అఫెక్షన్, మీ ప్రేమ, లవ్, పిల్లల మీద ఉన్న లవ్ వాడిని బ్యాడ్ వైపు తీసుకుపోకూడదు కదా. కొద్దిగా అవసరమైనప్పుడు కఠినంగా ఉండాల్సి వస్తుంది కదా. అదొక్కసారి చూడండి. ఇకపోతే 20 years ట్రావెలింగ్, కాకతీయ కాన్సెప్ట్ స్కూల్ 20 years బ్యాక్ నుంచి మనం 20 years సార్ అన్నాడు చాలా లాంగ్ పీరియడ్ అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం బస్ కొరకు వెయిట్ చేస్తామో 2 నిమిషాలు కూడా 2 hours అనిపిస్తుంది, 2 minutes 2 hours అనిపిస్తుంది. మనం ఒక పనిలో ఎంగేజ్ అయితే 20 years కూడా చాలా చిన్న టైం అనిపిస్తుంది, చాలా చిన్న టైం అనిపిస్తుంది. మాకు 20 years అయిపోయింది. ఇందాక ఆ టేబుల్ కాడ కూర్చొని నేను అనుకున్నా 20 years అయిందా మనది స్కూల్ పెట్టి అనుకున్నాం. 20 years అయిపోయింది, చూస్తుండగానే అయిపోయింది. అయితే 20 years బ్యాక్ ఇప్పుడు ఎట్లా ఉంది? 20 years బ్యాక్లో చూసుకున్నప్పుడు మనం కొన్ని ఇన్నోవేషన్స్ బాగా బయటకు వచ్చినాయి. 20 yearsలో వచ్చేసరికి ఫస్ట్ 5 to 10 years వరకు మంచి ఇన్నోవేషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఆ ఇన్నోవేషన్స్ రాలేకపోతున్నాయి. కారణం ఏంది? టెక్నాలజీ డెవలప్మెంట్. మనం ఏదన్నా తయారు చేద్దామంటే ప్రపంచంలో ఎవడో ఒకటి యూట్యూబ్లో పెడతాడు. ఇది ఆల్రెడీ చూసినాం సార్ అంటారు. ఎవడో ఒకటి ఏదో ఒకటి చేస్తారు. ఇన్నోవేషన్ అనగానే మనం యాక్చువల్గా ఆ యూట్యూబ్లో చూడకుండా కూడా కొంతమంది మన పిల్లలు కానీ మన పేరెంట్స్ కానీ లేదా టీచర్స్ కానీ అది చూడరు. కానీ ఈయనకు వచ్చిన ఆలోచనతో చేసినా కానీ అది యూట్యూబ్లో ఉంటుంది, ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నది. గూగుల్ సెర్చ్ చేస్తే కొడితే వస్తుంది. ఇక ఇన్నోవేషన్ అంటే ఎట్లా వస్తుంది? మరి ఇన్నోవేషన్ అంటే ఎట్లా వస్తుంది? మనం గూగుల్లో లేనిది యూట్యూబ్లో లేనిది నేర్చుకోగలగాలి, అది క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం? బుక్ రీడింగ్ అయితే మొత్తం పూర్తిగా దాదాపు తగ్గుతుంది. బుక్ రీడింగ్ ఒకటి. రెండవది ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. పిల్లలు చూడండి, ఇప్పుడు దాదాపుగా more than 30 members డ్యాన్స్ వేసారు. ఇక్కడ మంచి రిథంతో వేసారు. కాన్సన్ట్రేషన్ ఉంది, రిచ్గా ఉంది. బట్టలు కూడా చూస్తే చాలా రిచ్గా ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ కానీ ఈ స్కిల్ కానీ ఈ మధ్య నాకు ఒక వర్క్ ఉండి నిజామాబాద్ పోయేటప్పుడు ఒక ఫ్రెండ్ మా బాబుని తీసుకొని రండి, ఒక యంగ్స్టర్ని తీసుకొని రండి అన్నాడు. వాడు మాట్లాడితే సూర్యాపేట, బిలాంగ్స్ టు సూర్యాపేట. ఏం చేస్తున్నావు బాబు? సింగర్. ఒక్క ప్రోగ్రామ్కి ఎంత తీసుకుంటావు? 30,000 సార్. ఎంత? 3 hours. 30,000 3 hours సూర్యాపేట. మరి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా బాబు? లేదు. ఎందుకంటే సూర్యాపేట స్కూల్ ఎడ్యుకేషన్ అన్నాక నాకు డౌట్ వచ్చింది, మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి? ఇక్కడ మన కాడ మ్యూజిక్ స్కూల్సే లేవు, మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా కానీ వాడికి ఆర్ట్ ఉంది. గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ పోయిండు, నేర్చుకోగలిగాడు. అంటే ఇది ఒక్క స్కిల్ నేర్చుకోవాలి. కంపల్సరిగా చదువు మాత్రమే అన్నిటికీ కారణం కాదు. అయితే స్కూల్ ఎడ్యుకేషన్లో ఏమవుతుంది సార్? స్కూల్ ఎడ్యుకేషన్లో ఎన్నైనా నేర్చుకోగలరు పిల్లలు, ఎన్నైనా నేర్చుకోగలరు.
క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు, క్లాసికల్ మ్యూజిక్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఏదైనా ఇవి నేర్పుతట్టు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అయితే స్కూల్ చూస్తుంది. ఇటువంటి మన టౌన్లో మార్నింగ్ 6కి లేపి 8 వరకు మీరు డ్యాన్స్ నేర్పించుకుంటారా, మ్యూజిక్ నేర్పించుకుంటారా, లేదా గేమ్స్ నేర్పించుకుంటారా, ఒక స్కిల్ నేర్పించుకుంటే తప్ప ఆయనకి పిల్లలకు ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఆ స్కిల్ తోటి వాళ్ళు ఇందాక నేను చెప్పాను 30,000 రూపాయలు 3 అవర్స్. ఆర్గనైజింగ్ స్కిల్స్ వస్తాయండి. ఆ స్కిల్ వస్తే ఒక ప్రోగ్రామ్ను కూడా ఆర్గనైజ్ చేయగలుగుతారు. ఆర్గనైజింగ్ స్కిల్ రావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే క్లరికల్ స్కిల్ అంటాం దాన్ని, కానీ ఆర్గనైజింగ్ స్కిల్ రావాలి. ఒక ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేయగలగాలి. లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి. లీడర్షిప్ క్వాలిటీస్ అనగానే పాలిటిక్స్ కాదండి, పాలిటిక్స్ సంబంధించింది కాదు లీడర్షిప్ అంటే. మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లీడ్ ఉంటాడు, అలా మేనేజర్ ఉంటాడు, వాళ్ళందరూ కూడా లీడర్షిప్పే. మళ్ళీ అది సైడ్కు పోకండి, సైడ్ ట్రాక్లో పోండి. లీడర్షిప్ అనగానే జిందాబాద్ డౌన్ పార్టీలు కావు. లీడర్షిప్ అంటే ఒక టీచర్ క్లాస్కు లీడర్, ఒక ప్రిన్సిపాల్ స్కూల్కు లీడర్. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినప్పుడు మాత్రమే పిల్లలు బాగుపడతారు. ఒకటే చదువు కాదు, చదువుతో పాటు చాలా నేర్చుకోవాలి. నేర్చుకోగలిగే కెపాసిటీ ఆ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు చాలా ఉంటుంది. కాబట్టి అది నేర్పి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. కొంతవరకు అది నేర్చుకుంటున్నప్పుడు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు మీరు అనుకున్న మొబైల్స్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, కొంతవరకు దూరం ఉంటారు. లేదా అందులో నుంచి ఒక ట్రాక్, ఒక సంగీతం నేర్చుకున్నోడు పాట పాడగలుగుతాడు, లేదా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నోళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పోయి క్లాసికల్ డ్యాన్స్ చూసుకోగలుగుతారు, కన్సర్న్ చేయగలుగుతారు. అది లేకుంటే బతకలేము. సోషల్ మీడియా లేకుంటే మనం బతకలేము. సోషల్ మీడియా కావాల్సిందే, కానీ మనకు అవసరం ఉన్నది కావాలి. మనకు అవసరం ఉన్నది వచ్చినప్పుడు తీసుకోగలిగినప్పుడు మాత్రమే, స్టూడెంట్ తీసుకోగలిగినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది. అటువంటి కాన్సన్ట్రేషన్, అటువంటి డైవర్షన్ పేరెంట్గా ఇంటి దగ్గర ఉంటారు. కాబట్టి అటువంటి చూసి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దండి. అటు పేరెంట్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఇటు టీచర్స్ రెస్పాన్సిబిలిటీ కానీ, స్కూల్ రెస్పాన్సిబిలిటీ కానీ అన్ని కోఆర్డినేషన్ తోటి పోయినప్పుడు మాత్రమే స్టూడెంట్ మంచిగా పర్ఫార్మెన్స్ చేయగలరు. ఎందుకంటే ఒక పర్ ఇయర్ 100-120 మెంబర్స్ వచ్చినప్పుడు ఒక 40-50-60 మెంబర్స్ దాకా మంచిగానే పోతున్నారు. 30-40 మెంబర్స్ ఎందుకు పోతున్నారు, ఎటు పోతున్నారు పిల్లలు? అందరు సక్సెస్ అవుతున్నారు అని చెప్పగలమా మనం? ర్యాంక్ ఒప్పుకుందాం, ఎందుకు పోతున్నారు? ఏ స్కిల్ లేకుండా వాళ్ళని డైరెక్షన్ అనేది అటు పేరెంట్ ఇటు స్కూలు రెండు చేయగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. చూడండి, అటువంటి నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అనడం.